వంగపల్లి గ్రామంకి వచ్చాము. ఈరోజు మనము ఆ పథకాలను తెలియజేస్తూ ఇంటింటికి వెళ్ళి మనము ఆ పథకాల గురించి ఈ పాంప్లెట్లో ఉంటాయి, నేను ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తాను, ఆ పథకాలు ఏంటో తెలియజేస్తాను. మీరు మీ పక్కన వాళ్ళకి కానీ, మీ తెలిసిన వాళ్ళకి కానీ, మీ బంధువులకు కానీ అందరికీ ఈ పథకాల గురించి తెలియజేసి మన తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను ఇప్పుడు మీకు ఆ పథకాల గురించి నేను వివరంగా చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇప్పుడు 18 ఏళ్ళు దాటి 19 ఏళ్ళు వచ్చిన అమ్మాయి అంటే ఎవరైనా, మీ కోడళ్ళైనా మీ కూతుళ్ళైనా ఎవరైనా సరే అందరికీ ఒక్కొక్కరికి 1500 వస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, కొంచెం సౌండ్ తగ్గి, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ వస్తుందమ్మా, ఒక్కొక్కరికి 1500. తర్వాత తల్లికి వందనం అనే పేరు కింద, అంటే ఇంతకుముందు అమ్మ ఒడి అనే పేరు, ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పేరు పెట్టాము. ఇప్పుడు అమ్మ ఒడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఎంతమంది తల్లికి పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. ఒక్కొక్కరికి 15,000 లెక్క స్కూల్కి పోయిన పిల్లలకి. ఇప్పుడు అమ్మఒడి ఒకరికే కదమ్మా వస్తుంది, ఒకరికే వస్తుంది కదా, అది కూడా 15,000 ఇస్తానని 13,000 వస్తుంది కదా. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎంతమంది అంటే ఇద్దరుంటే ఒక్కొక్కరికి 15,000 లెక్క 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురు పిల్లలు స్కూల్కి పోతా ఉంటే 60,000 వస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందరికీ వస్తుందమ్మా. తర్వాత మనకి గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు రేటు చాలా పెరిగిపోయినాయి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 600 ఉండింది, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండరు. అందుకని చెప్పేసి ఇప్పుడు రేటు పెంచినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు. బస్సుల్లో అంటే మన నంద్యాల జిల్లాలో ఎక్కడ పోయినా కూడా బస్సు ఛార్జీలు ఫ్రీ, ఎన్నిసార్లైనా తిరగచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి, మీ అత్త వాళ్ళ ఇంటికి ఎక్కడ పోయినా సరే మీకు బస్సు ఛార్జీలు ఫ్రీ అమ్మ, బస్సులో ఎవరు డబ్బులు అడగరు. తర్వాత ఇప్పుడు యువగళం కింద అంటే ఇప్పుడు మీరు చదివి చాలామంది యువత చదివిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రాలే, చాలామందికి ఉద్యోగాలు రాలే కదా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 ఇస్తాం మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే. అందువల్ల యువత ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అంటే మీ పిల్లలు చదువుకొని ఉద్యోగం రాని తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా కూడా వినండి, ఒక ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే కూడా మనకి కంపెనీలు లేవు, ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి అన్నీ పంపించేసినాడు మన రాష్ట్రంలో లేకుండా. ఎక్కడో హైదరాబాద్ కన్నా పోవాలా, బెంగళూరు కన్నా పోవాలా. మీ పిల్లల్నేమో మీరు కష్టపడి పని చేసి ఎండకు గాలికి వానకు పోయి మీరే కష్టాలు పడి మా పిల్లలు ఇలా కష్టాలు పడకూడదని చెప్పేసి మీరందరూ బాగా చదివించుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే కంపెనీలు ఏం లేవు మన రాష్ట్రంలో. అందువల్ల మళ్ళీ తిరిగి కంపెనీలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. అందువల్ల తెలుగుదేశం రావాలి, సైకిల్ గుర్తుకు ఓటేయాలి. తర్వాత నిరుద్యోగ వృత్తి కింద చెప్పాను కదా, మీరందరూ రైతులు కదమ్మా, ఒక్కొక్కరికి పొలం ఉంది కదా, అందరికీ పొలాలు ఉన్నాయి. చాలా వరకు పొలం ఉన్న ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రైతు భరోసా కింద వస్తుందమ్మా. ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి రైతుకు వస్తుంది. పొలం ఉన్న ప్రతి రైతుకు వస్తుంది సంవత్సరానికి 20,000. తర్వాత అమ్మా ఇట్లా ముసలి వాళ్ళు అంటే 60 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళందరూ ముసలిళ్ళందరికీ కూడా ఇప్పుడు 3,000 వస్తుంది కదా పెన్షను. మన ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ 4,000 వస్తుంది. ఫస్ట్ నెల అంటే మనం గెలిచినాక తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఇప్పుడు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసినాక ఒక నెలకి మనకి తెలుగుదేశం ప్రభుత్వం గెలిస్తే ఇప్పటి నుంచి ఈ నెల నుంచి 1,000 వేసుకొని, అంటే ఇప్పుడు ఇచ్చింది 3,000 కదా, 4,000 ఇవ్వలేదు కదా, అందుకని ఇప్పటి నుంచి కూడా లెక్క వేసుకొని మేము ఫస్ట్ నెల 7,000 ఇస్తాం ప్రతి ముసలాళ్ళకి ఎవరికైనా సరే. ఫస్ట్ నెల
మొదటి నెల 7,000 ఇచ్చి తర్వాత నెలలంతా 4,000 ఇస్తామన్నమాట తెలుగుదేశం ప్రభుత్వం వస్తే. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీకు కరెంటు ఛార్జీలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, చాలా. అంతకుముందు మనకి 200, 300 వచ్చేది, ఇప్పుడు దాదాపు 1000 దాకా వస్తుంది కదమ్మా ఒక్కొక్కరికి. అందుకని చెప్పేసి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి. చూడండి, ఒక్కొక్కటి లెక్కేస్తే గ్యాస్ సిలిండర్కి 600, ఇంకా ఇంకోటి నిత్యావసర సరుకులు అంటే మనము ఇంట్లో నూనె, కందిబ్యాళ్ళు ఇవన్నీ మొత్తం రేటు పెరిగిపోయినాయి కదా. మనతో తీసుకుంటున్నాడు, మనకే ఇస్తున్నాడు. మీరు అది బాగా గమనించినారా? అందరికి అర్థమవుతుందా? మీరు పొలాలలో పోయేటప్పుడు మాట్లాడుకుంటుంటారు కదా, నూనెకి ఎంత వస్తుంది, కందిబ్యాళ్ళకి ఎంత వస్తుంది, మనం నెలకి కొన్న సరుకులకి ఎంత, మనం అప్పుడెంత కట్టేవాళ్ళము, 5 ఏళ్ల క్రితం ఎంత కట్టేవాళ్ళము, ఇప్పుడు ఎంత కడుతున్నాం, అదెంత లెక్క పెడితే జగన్మోహన్ రెడ్డి మీకిచ్చే పింఛన్ కానీ మీకిచ్చే మీరేమనుకుంటారంటే ఈ పథకాలు వస్తున్నాయి, మాకు వస్తాయో రావో మళ్ళా ఇవన్నీ అనుకుంటున్నారు కదా. ఈ పథకాలు వస్తాయి అంటున్నారు కదా, మనతో తీసుకొని మనకే ఇస్తున్నాడు. ఒక నిత్యావసర సరుకుల మీద, కరెంటు బిల్లుల మీద, ఆర్టీసీ ఛార్జీల మీద, పిల్లలకు ఉద్యోగాలు లేక అన్నీ మన మీదనే నెత్తిన భారం పడుతుంది. అవన్నీ తగ్గిపోతాయి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే. మళ్ళీ మీకే, మన ప్రభుత్వం నుంచి మీకే వస్తుంది. మీరందరూ బాగా గమనించాలి. ముందు ఇక్కడ ఆడవాళ్ళందరూ బాగా గమనించండి అమ్మా. తర్వాత మీకు వచ్చి అందరూ చెప్తారు, మీకు ఇంటి దగ్గరికి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు ఇంటి దగ్గరికి పథకాలు రావు, మీకు ఇంటికాడికి ఎవరు తెచ్చియరు, మీకు పింఛన్ కార్డులు పోతాయి, రేషన్ కార్డులు పోతాయి, ఇవన్నీ వాలంటీర్స్ చెప్తున్నారని విన్నాను. చెప్పినారో లేదో నాకైతే తెలియదు, మీకే తెలియాలి. విన్నాను. అందువల్ల ఆ మాటలు నమ్మకండి. ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారో అట్లనే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు. ఇక్కడ ఎవరైతే వాలంటీర్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళకి ఇప్పుడు వాలంటీర్స్కి 5,000 వస్తుంది. 5,000 వస్తుంది ఒక్కొక్కరికి. మన ప్రభుత్వం వస్తే అదే వాలంటీర్కి 10,000 వస్తుంది. అందువల్ల మీరు వాలంటీర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పకండి, దయచేసి ఈ ప్రజల్ని మభ్యపెట్టకండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు. దయచేసి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండింటే గాన వినండి బాగా. మీకు కూడా అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు అందరూ చదువుకున్నారు. వాలంటీర్స్ చేస్తున్న వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఇంట్లో కూడా చదువుకున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలా. మళ్ళీ 1500 ఇంటింటికి. ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే 2 కోడళ్ళకి సరి 1500 వస్తుంది. ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు కదా, ఏమి ఇవ్వట్లే. అందుకని వాళ్ళకి వస్తుంది. కూతుళ్ళు ఉంటే కూతుళ్ళకి వస్తుంది, వాళ్ళ అత్తకు వస్తుంది. మళ్ళీ 60 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ అత్తకు కూడా వస్తుంది 1500 ప్రతి నెల. 60 ఏళ్ళు వచ్చినాక 4000 వస్తుంది. ఇట్లా లెక్క పెట్టుకోండి. ఒకటి ఎంత ఆదాయం ఉందో మన ఇంటికి. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఇప్పుడు ఒకరికే 15,000 వస్తుంది. మనకి ఇప్పుడు 2 పిల్లలు కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటారు. 2 అందరికీ ఉంటారు, 3 కూడా ఉంటారు, 4 కూడా ఉంటారు. వాళ్ళందరికీ తలా 15,000 ఖచ్చితంగా అందరికి పిల్లలకు వస్తుంది. మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకొకటి, రైతులు గమనిస్తే మీకు పాస్బుక్లు ఉంటాయి కదా, ప్రతి రైతుకి పొలాలకి పాస్బుక్లు ఉంటాయి కదా. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వచ్చినాయి కదా. ఎందుకు వచ్చినాయి మీకు తెలుసా? అది ఎందుకు వచ్చినాయంటే రేపు పొద్దున ఆయన గెలిచినాక ఇప్పుడు మొత్తం అన్నీ మన ప్రభుత్వ ఆస్తులన్నీ కొదవ పెట్టినాడు, అప్పులు తీసుకున్నాడు. రేపు పొద్దున మీ పొలాలు కూడా తాకట్టు పెడతాడు. మీకు కూడా పొలాలు ఏమీ ఉండవు రేపు. అందుకే తన ఫోటో పెట్టుకున్నాడు. మీరు అది గమనించండి. ఇప్పుడు మీకు తెలియట్లేదు. అందుకనే మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రేపొద్దున మీ పొలాలు ఉండవు, మీ ఇల్లు మీకు ఉండవు. లాస్ట్గా ఎక్కడో ఎక్కడో పోయి బతకాల. అందుకని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఓకేనమ్మా? మనం అందరము ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అందరికీ ఈ పాంప్లెట్లు పంచుతూ ఊర్లో ప్రచారం చేద్దాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.